మామిడి అల్లంతో వచ్చేసానండి. తమిళ్ వాళ్ళు మా ఇంజి అంటారు. దీన్ని చక్కగా క్లీన్ చేసుకొని తొక్క తీసేసి చూడండి ఇలా ఉంటుంది. తొక్క తీసేసాక దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవి. ఇది మనం ఈరోజు ఊరేసుకుంటున్నామండి. సో రౌండ్స్ ఇలా కట్ చేసుకోవాలండి. సన్నగా రౌండ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా అంటే ఇదిగోండి చూడండి, ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే బాగా దాంట్లో ఊరుతుందనమాట. దానికి కారంకి తగినంత పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, 1 లెమన్ సరిపోయిందండి. పిండుకొని 3 days తిని ఊరేసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ డే. సెకండ్ డే, థర్డ్ డే కూడా చూపిస్తున్నా అండి. ఇది ఉప్మాస్కి, పెరుగన్నానికి నంచుకుంటే బాగా టేస్టీ ఉంటుందండి. పచ్చిమిర్చి కూడా తినేవాళ్ళు ఊరి ఉంటుంది కాబట్టి కొంతమంది పెరుగన్నంలో పచ్చిమిర్చి కూడా ఊరిందాన్ని వేసుకొని తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా దొరికితే ఖచ్చితంగా యూస్ చేయండి. ఇది మీకు ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ చేయండి తెలిసిన వారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు 3 days అయిపోయింది కదండి. ఇదో టేస్ట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి అసలు.